కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్ స్టాండ్, కడప. అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ఎందుకు మాట్లాడటం లేదు? ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తాను రోజు మాట్లాడుతూ ఉన్నారే, అసెంబ్లీలో ఎందుకు మాట్లాడకూడదు? మీరు చేసే పాపాలని కడుక్కుంటా కూడా అన్ని సంక్షేమ పథకాలు, ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకం కింద నేను తెచ్చాను మీరు చెయ్యట్లేదు అని రోజు డ్రామాలు ఆడుతున్నారు. నువ్వు రాష్ట్ర ప్రజల బాగోగులు ఏమింటావు? నేను విన్నాను అని చూసినావు, నేను విన్నాను అని చూసినావు, అది నువ్వు ఏమీ ఇనలేదని చెప్పే జనాల నుంచి కొట్టి పక్కన పడేసినారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఈ బడ్జెట్ అటు రాష్ట్రానికి కావచ్చు, రాష్ట్ర సంక్షేమానికి కావచ్చు ఎంతో చక్కగా ఉంది. ఈ బడ్జెట్ ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాలకు ఎంతో అభివృద్ధి దిశలో తీసుకెళ్లడానికి ఎంతో చక్కగా ఈ బడ్జెట్ నిర్వహించారు. ఈ బడ్జెట్ను ఓ పక్క ప్రతిపక్షాలు అంకెల గ్యారెంటీ అని చెప్పి కూడా విమర్శిస్తున్న పరిస్థితి. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అసెంబ్లీలో రాష్ట్రాన్ని 2047 దిశగా తీసుకెళ్ళాలి, ఎందుకంటే మాటలు చెప్పుకోకుండా చేతల్లో చూపించాలని చెప్పి ఈసారి బడ్జెట్ను ఎంతో చక్కగా రూపొందించారు. దీనిపైన ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నాయని చెప్పి కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఈయన ప్రెస్ మీట్లో ఓ పక్క రాయలసీమ ప్రాజెక్టుల పైన జగన్ ఎన్నో విమర్శలు చేస్తున్నాడు. మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి పులివెందుల ఎమ్మెల్యేగా మీరు వచ్చి ఎందుకు ప్రశ్నించట్లేదు? రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు కదా, ఆ ప్రాజెక్టు మీరు ఎందుకు తప్పుడు పర్మిషన్ అంటే గ్రీనల్ ట్రిబ్యునల్ మీకు నోటీస్ ఇచ్చినప్పటికీ మీరు ఎందుకు ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు? తర్వాత ఇప్పుడు మా మీద ఎందుకు ఆరోపణలు వేస్తున్నారు? దీని వెనక మీ తప్పు లేదా అని చెప్పి కూడా ఆయన ఒక పక్క ప్రశ్నించిన పరిస్థితి. మీరు అసెంబ్లీకి వచ్చి మీకు నిజంగానే రాయలసీమ పైన చిత్తశుద్ధి ఉంటే మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి దీనిపైన మాట్లాడండి. అసెంబ్లీకి వచ్చి ఒక పక్క గవర్నర్ మాట్లాడుతుంటే తూతు మంత్రంగా వచ్చి మీరు పేపర్లు చించి విసిరేసి మీ కనుసైగల్లో మీరు రమ్మంటే మీ ఎమ్మెల్యే రావడము, మీరు పొదాం పండి అంటే వెనకంబడి పోవడము, ఇది కరెక్టేనా? మిమ్మల్ని ప్రజలు ఎన్నుకునేది ఎందుకు? అసెంబ్లీకి వచ్చి మీ పులివెందుల సమస్యలు కావచ్చు, మిమ్మల్ని మీ 11 మంది ఎమ్మెల్యేల సమస్యలు మాట్లాడడానికి కాదా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకునేది? మళ్ళా మీరు పాదయాత్రలు చేసి నేను విన్నాను అని చెప్పి ఆ కబుర్లు చెప్తారా? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు నిజంగానే పాటుపడే వ్యక్తి అయితే మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి వచ్చి మేము చేసే తప్పులు ఏమన్నా ఉంటే ఎత్తి చూపండి, లేదంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఇలా చేయకోకుండా ఇలాంటి అనవసరమైన రాద్ధాంతాలు చేయడము కరెక్ట్ కాదని చెప్పి కూడా కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. అలాగే రాష్ట్రంలో కమలాపురం నియోజకవర్గంలో ఎంతో మంది పేదలు వారికి ఆరోగ్యశ్రీలో రాని కొన్ని జబ్బులను వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి మేము ఎక్కడే కానీ వాళ్ళకు ఇబ్బంది లేకోకుండా CMRF రిలీఫ్ ఫండ్ తరఫున ప్రతి ఒక్కరికి దాదాపు ఇప్పటికీ 4,20,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మా ప్రజలకు అందించడం జరిగింది. ఈరోజు దాదాపు 37 మందికి 35 లక్షల రూపాయలు చెక్కులు కూడా నేను ఈరోజు అందించడం జరిగింది. ఎక్కడికెక్క పేద ప్రజల కోసం కావచ్చు, పేదల సంక్షేమం కోసం కావచ్చు కూటమి ప్రభుత్వము ఎంతో కృషి చేస్తుందని చెప్పి కూడా కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి మీడియాతో మాట్లాడిన పరిస్థితి. ఆయన మీడియాతో ఏం మాట్లాడారో పూర్తిగా ఒకసారి మనం విందాం. శనివారం రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండు కలిపి ఏదో ఈ సంవత్సరానికి మనం ప్రొజెక్ట్ చేసి ఏదో చెప్పేసి మాటలు పోవట్లు కాకుండా భవిష్యత్ తరాలకు ఎలా ఉండాలని కూడా ప్లానింగ్ చేసే బడ్జెట్. ముందు అంటే 2047 స్వర్ణాంధ్ర దిశగా పోవాలనంటే దానికి అడుగులు ఇప్పటి నుంచి వేయాలనే దానికి అనుగుణంగా బడ్జెట్ తయారు చేయడం జరిగింది. అన్నీ ఈరోజే మాటలు గారు ఈరోజు కథలు చెప్పి వదిలేసే పరిస్థితి లేకుండా మన భవిష్యత్ తరాల వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం చేయడం జరిగింది. 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఇంత బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి పెట్టారు. ఏదో అంకెల గారడి అని ప్రతిపక్షం చెప్తా ఉంది, కానీ
అంకెల గారిడిన చేతలతో చూపించేది అనేది ఈ సంవత్సర కాలం తెలుస్తుంది. ఎందుకనంటే గత సంవత్సరంలో మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని కూడా గాడిన పెడుతూ ఏదైతే మీరు కొన్ని సంవత్సరాలుగా బకాయిలు పడ్డ బిల్స్ పెండింగ్ చేసుకుంటా మ్యాచింగ్ గ్రాంట్ పే చేసి సెంట్రల్ ఫండ్స్ని కూడా గాడిలో పెట్టి సెంట్రల్ ఫండ్స్ని మళ్ళీ తిరిగి రాష్ట్రానికి వచ్చే విధంగా చేసి మీరు చేసే పాపాలని కడుక్కుంటా కూడా అన్ని సంక్షేమ పథకాలు 90% సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చాలా క్లియర్గా ఉన్నారు రాయలసీమ యొక్క డెవలప్మెంట్కి. ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకం కింద నేను తెచ్చాను మీరు చెయ్యట్లేదు అని రోజు డ్రామాలు ఆడుతున్నారు. పర్మిషన్స్ లేకుండా గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ లేకుండా మొదలుపెట్టి వాళ్ళు అప్పుడే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తేనే పనులు ఆపాడు. వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది. పర్మిషన్స్ లేకుండా డీవియేట్ చేశారు మీరు చెయ్యకూడదు అని చెప్పేసి ఆడ పని ఆపాడు. ఎందుకు ఆపేశాడు చెప్పమంటే ఇంకొకటి మాకు కాంట్రాక్ట్లో వచ్చే అర్త్ వర్క్ అంతా అయిపోయింది, డబ్బంతా మేము ఎత్తుకున్నాం, ఇంకా దీంట్లో చేసినా కూడా మాకు వచ్చే పని లేదని చెప్పి ఆ రోజు పని ఆపుకున్నాం. దాని మీద ఈరోజు డ్రామాలు చేయడం మొదలు పెడతా ఉన్నాడు. ఎంతయ్యా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీనివా పనులు పూర్తి చేయలేదా? దగ్గర 2,500 కోట్ల రూపాయలు గత సంవత్సరంలో ఒక్క మన రాయలసీమకే ఖర్చు పెట్టడం జరిగింది. అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ఎందుకు మాట్లాడడం లేదు? 11 మందిలో నువ్వు కూడా ఎమ్మెల్యే కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మాట్లాడటంలా? అది వచ్చి ఇదే అంశాన్ని ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని ఆపేశారు, రాయలసీమకు అన్యాయం చేస్తాను రోజు మాట్లాడుతూ ఉన్నారే, అసెంబ్లీలో ఎందుకు మాట్లాడకూడదు? దానికి సరైన సమాధానం నీ ముఖం మీద వస్తుందని చెప్పే కదా రాకుండా భయపడిపోతా ఉన్నావు. కరెక్ట్గా 10 నిమిషాలు గవర్నర్ ప్రసంగం విని దాంట్లో బాగలేదంటే నిరసన చెప్పే విధానం ఒకటి. కానీ మన అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం వచ్చినారు అలా స్టార్ట్ చేసిన ఇట్లా సైగలు పాండి 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 అని వాళ్ళు పోయి అడ్డంగా నిలబడినారు. కరెక్ట్గా 10 నిమిషాలు అయిపోతానే 11వ నిమిషంలో రాండి 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 అని ఇట్లా సైగలు. అంటే రాండి అంటే వాళ్ళు పోండి అంటేనే గవర్నర్ సీటు కాడికి పోవాలి, రాండి అంటే ఆ నుంచి వచ్చేయాలి. 10 నిమిషాలు నీకు గవర్నర్ ఏం చెప్తున్నాడు అంటే ఇంకా మొదలు పెట్టలేదు, స్టార్ట్ అవుతుంది, అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు, అది వినే ఓపిక కూడా నీకు లేదే. నువ్వు రాష్ట్ర ప్రజల బాగోగులు ఏమింటావు? నేను విన్నాను నేను తిన్నాను అని చూసినావు, అది నువ్వు ఏమీ వినలేదని చెప్పే జనాల నుంచి కొట్టి పక్కన పడేసినారు. దాన్ని కూడా ఇప్పుడు కూడా నువ్వు గ్రహించకుండా మళ్ళా నా సిస్టమ్ నాదే అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేయడం చాలా చాలా చాలా. ఎందుకనంటే గవర్నర్ స్పీచ్ ఇచ్చినప్పుడు పేపర్లు దించి గవర్నర్ మాకు అసలు గవర్నర్ చెప్పేది ఇంటే కదా నువ్వు దాంట్లో మంచి ఉందా చెడు ఉందా తినేదానికి, అది కూడా ఈయన ఓపిక లేని పరిస్థితి నీది. అలాగే ఈ బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు దగ్గర 13,598 కోట్లు చేయడం జరిగింది. ఎంత చిత్తశుద్ధి ఉంటే మీకు ఈ సంవత్సరంలో జరిగిన సంస్కరణలు తీసుకుంటే మీరు ఎంత గమనించాల్సిన ఉంది. ధరల స్థిరీకరణ కోసం పెట్టిన బడ్జెట్ 300 కోట్లు అయితే పరిస్థితి బాగాలేనప్పుడు కోకో రైతులకైతేనేమి, మన జిల్లాకు సంబంధించిన ఉల్లి రైతులకైతేనేమి, మామిడి రైతులకు ఎప్పుడూ లేని విధంగా మామిడి రైతులకు పొగాకు రైతులకు ఉన్న బడ్జెట్ కన్నా 300 కోట్లు కేటాయిపోయిన సంవత్సరం 1,200 కోట్ల రూపాయలకు తీసుకుపోయినారు. అవసరం ఉన్నప్పుడు రైతులకు అవసరం ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్లారా? ఒక సంవత్సరంలో 1,200 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణకు తెలుగుదేశం ప్రభుత్వం పెడితే 5 ఏళ్లకు గాను మీరు 800 కోట్లు పెట్టారు. ఎవరికి చిత్తశుద్ధి లేదు, ఎవరికి ప్రజల మీద ప్రేమ లేదు, అర్థం కావట్లేదా? ఈ సంవత్సరం కూడా 500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినారు. కానీ అవసరమైతే ఎంత దూరమైనా ఎంత అమౌంట్ అయినా వెచ్చించడానికి రెడీ అని చెప్పేసి మన శాసనసభలో వ్యవసాయ మంత్రి గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది కదా. పోయినసారి చేశాం, ఊరికే మాటలు చెప్పడం కాదు, అవసరం ఉన్నప్పుడు మళ్ళా అవసరం అయితే రైతులకు అవసరమైనప్పుడు మేము వచ్చి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మన రాయలసీమ అని మాట్లాడుతూ రాయలసీమను గ్లోబల్ హార్టికల్చరల్ హబ్గా గుర్తించడానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఏదో రాయలసీమ హార్టికల్చర్ హబ్ కాదు, ప్రపంచంలోనే హార్టికల్చర్ అంటే రాయలసీమను అన్నట్టుగా తయారు చేయాలని చెప్పి దానికి ప్రణాళికగా ఈ మధ్య ఎస్టిమేట్లు వేసినారు. ఒక్క కమలాపురం కాన్స్టిట్యున్సీకే 100 కోట్ల చిల్లర రోడ్ డెవలప్మెంట్ రైతులకు సంబంధించినవి చేసుకొని పెట్టినారు. ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కే. ఇవి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి, గోడౌన్స్ వస్తాయి, కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ వస్తాయి. ఎంత చిత్తశుద్ధి లేకుంటే ఇంతకుముందు ఏదైతే యువగలం పాదయాత్రలో లోకేష్ గారు రాయలసీమ అంతా హార్టికల్చర్ అప్ చేస్తానో దానికి అడుగులు వేస్తాను, దానికి చిత్తశుద్ధితో పని చేస్తాను. దీని గురించి మాట్లాడరే?
దీని గురించి డెవలప్మెంట్ కూడా మాట్లాడరే. సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పుడే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కాదు అనకుండా ఎంత కష్టం ఉంది ఆర్థికంగా మీకు తెలుసు, రాష్ట్రంలో ఎంత ఉందో ప్రతి అయినా కూడా ఎంతో కొంత పేదవాడు వచ్చినట్టు సాయం చేయాలని కాదు కూడదు అనకుండా చేస్తూ ఉన్నారు. ఒక కమలాపురం కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు దాకా 4,20,00,000 రూపాయలు ఇచ్చారు 20 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్. ఇప్పుడు ఈరోజు ఒక్కరోజు పంచిందంటేనే 34,70,000 రూపాయలు ఇచ్చాం. ఇలా ప్రతి నెలకు 2 సార్లు 3 సార్లు వస్తానే ఉంది. ఇది కూడా ఒక చిత్తశుద్ధి. ఏంటంటే ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా లేదంటే ఎమర్జెన్సీగా అప్పుడు ఆపరేషన్ ఆరోగ్యశ్రీ అప్రూవల్ ఏదైనా టైం పడుతుందంటే ఎమర్జెన్సీగా చేయించుకున్న వాటివన్నిటికి కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి డెఫినెట్గా హెల్ప్ చేసే మంచి ఉద్దేశం. దీనిలోకైతే ఏ రోజు పోయినా అడగని కూడా అడగాడు, ఎట్లా సంతకం పెడతానని పోతా ఉన్నాడు. ఇన్ని తెచ్చావు ఏం తెచ్చావు అని కూడా అడగకుండా చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా అందరి తరఫున కూడా మరొకసారి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అదే మీ దాన్ని వక్రీకరిస్తే ఏమీ చెప్పలేదు. అందరం కలిసి పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వం పైనుంచి సెంట్రల్ సపోర్ట్ ఉంది, బాగా అట్టే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ సపోర్ట్ ఉంది. కూటమి యొక్క ఉద్దేశమే అది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలా, పైన వాళ్ళు సపోర్ట్ చేయాలా, కింద మనం ఇంప్లిమెంట్ చేయాలా. మన ఆలోచనలు తగ్గట్టు వాళ్ళు మనకు ఫండ్స్ ఇప్పించే మార్గంలో ఉండాలా. ఏ రాష్ట్రము సాధించలేనటువంటి ఫండ్స్ ఆ కూటమిలో వాళ్ళ సపోర్ట్తో ఖచ్చితంగా మనం చేసాము. ఒకరికొకరి తోట ఇది కూటమి కానీ అది ఉంటేనే ఇది లేదని మాత్రం ఆయన అనలేదు. నేను కూడా దాన్ని ఖచ్చితంగా దాని గురించి కాదు కానీ ఇద్దరు సహకారంతో ముందుకు పోతాను అని చెప్పి అన్నారు.